పూర్తి చేసుకుని రాజస్థానంలో మంచి ఉద్యోగం సంపాదించాలని రాజధానికి బయలుదేరాడు. రాజధానిలో అంకయ్య ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ అతనికి చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు. అంకయ్య తన దురదృష్టానికి చింతిస్తూ ఉండేవాడు. ఎవరైనా పలకరిస్తే తనను దురదృష్టం వెంటాడుతుంది, అందుకే తనకు తగిన ఉద్యోగం దొరకడం లేదని వాపోయేవాడు. కొన్నాళ్లకు బాగా విసిగిపోయిన అంకయ్య తిరిగి గురుకులానికి బయలుదేరి వెళ్లాడు. అక్కడ తనకు చదువు నేర్పిన గురువు చంద్రస్వామి దగ్గరకు వెళ్లి నమస్కరించి, గురువర్య, నాకు మీరు సకల శాస్త్రాలు నేర్పారు. అయితే నేనొక దురదృష్టవంతుడిని. అనునిత్యం నన్ను దురదృష్టం వెంటాడుతోంది. నాకు ఏం చేయాలో తెలియటం లేదు. మీ దగ్గర ఏదైనా మార్గం ఉంటే చూపించండి అని వేడుకున్నాడు. అంకయ్య, శాస్త్రాలైతే నేర్పాను గాని సమయస్ఫూర్తిని మాత్రం ఎవరికి వారే ప్రదర్శించాలి. అది సరే, ఈ రోజు నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అందరికంటే అదృష్టవంతుడిని. నేను పట్టిందల్లా బంగారం. నా పక్కన చేరిన వాళ్లకు కూడా అదృష్టం పడుతుంది అని అందరికీ చెబుతూ ఉండు అని సలహా ఇచ్చాడు చంద్రస్వామి. మీరు చెప్పినట్టుగానే చేస్తాను గురువర్య అని చెప్పి తిరిగి రాజధానికి బయలుదేరి వెళ్లాడు అంకయ్య. అప్పటి నుండి కనపడిన ప్రతి ఒక్కరితో తన గురువు చెప్పినట్టుగా, నేను అందరికంటే అదృష్టవంతుడిని. నేనొక్కడినే కాదు, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా అదృష్టవంతులవుతారు అని చెప్పడం మొదలు పెట్టాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట మహారాజు మార్తాండవర్మ దాకా వెళ్ళింది. వీడెవడో అదృష్టవంతుడినని చెప్పుకుంటున్నాడు, అంటే వీడిలో ఏదో శక్తి ఉండే ఉంటుంది. అదేంటో చూడాలి అనుకున్నాడు మహారాజు. ఒక రోజు రాత్రి మారువేషం వేసుకుని మహామంత్రితో కలిసి అంకయ్య బస చేసిన సత్రం దగ్గరికి వెళ్లాడు. మహారాజా, మీరు కలవాలనుకున్న అంకయ్య అతడే అని వేలు పెట్టి చూపించాడు మహామంత్రి. అంకయ్య వారిద్దరూ తన కేసు చూస్తూ మాట్లాడుకోవటం గమనించాడు. అతడికి చాలా ఇబ్బందిగా అనిపించింది. తన వైపే చూస్తూ వాళ్ళు ఎందుకలా మాట్లాడుకుంటున్నారో ఎంత ఆలోచించినా అంకయ్యకు అర్థం కాలేదు. అంకయ్య ఇలా ఆలోచిస్తూ ఉండగా మహారాజు మహామంత్రి అతని దగ్గరికొచ్చారు. నేను ఈ దేశపు మహారాజు గారి ఆంతరంగిక భద్రతను చూసే అధికారిని. నీ గురించి మేము విన్నాము. నువ్వు చాలా అదృష్టవంతుడివట కదా, నిజమేనా? అప్పుడు అంకయ్య నవ్వుతూ ఆకాశం వైపు తల ఎత్తి చూస్తూ, అంతా పైవాడి దయ. అందుకే నేను అంతటి అదృష్టవంతుడేనయ్యాను. రేపు మేము దండకారణ్యానికి ఏనుగులను సంరక్షించే నిమిత్తం వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో రావాలి. నువ్వు ఎంత అదృష్టవంతుడివి అనే విషయం నేనే స్వయంగా చూసి తెలుసుకుంటాను. మర్నాడు ఉదయం మారువేషంలో ఉన్న మహారాజు కొంతమంది పరివారంతో కలిసి దండకారణ్యానికి బయలుదేరాడు. వారితో పాటు అంకయ్యను కూడా వెంటబెట్టుకుని తీసుకువెళ్లారు. అడవిలోకి వెళ్లేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. మహారాజు కోసం అక్కడ ఒక చెట్టు మీద మంచె కట్టారు. మహారాజు అంకయ్యను కూడా మంచె మీదికి రమ్మన్నాడు. హఠాత్తుగా క్రూర మృగాలు దాడి చేయవచ్చని మహారాజుతో వచ్చిన సైనికులు కూడా దగ్గరలో ఉన్న చెట్లపైకి ఎక్కి కూర్చున్నారు. అంకయ్య, నువ్వు అదృష్టవంతుడివని అందరి దగ్గర డబ్బు కొట్టుకుంటున్నావు అని నా అభిప్రాయం. నిజం చెప్పు, నువ్వు అదృష్టవంతుడివని అనుకోవడానికి నిదర్శనాలున్నాయా? అంకయ్యకు ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. తల మాత్రం అడ్డం నిలువు ఊపాడు. ఈలోగా ఎక్కడి నుండో పులి గాండ్రింపు వినబడింది. అది తిన్నగా వీళ్లు ఉన్న చెట్టు దగ్గరికి వచ్చింది. వెంటనే మహారాజు కోపంగా, ఒరే, నువ్వు అదృష్టవంతుడివి కదా, మరి ఈ పులి మనల్ని చంపడానికి ఇక్కడికెందుకు వచ్చినట్టు? నిన్ను ఆ పులికి ఆహారంగా పడేస్తాను. అప్పుడు నీ అదృష్టం నువ్వు పరీక్షించుకో అని అంకయ్యకు దగ్గరగా వచ్చాడు. అంకయ్య భయంతో వణికిపోయాడు. మహారాజు బారి నుండి తప్పించుకోవడానికి అంకయ్య కాస్త వెనక్కి వెళ్లాడు. దాంతో మంచి అదుపు తప్పి మహారాజు దభేల్మని చెట్టు కింద గాండ్రిస్తున్న పులి నడుము మీద పడ్డాడు. అంత ఎత్తు నుండి పులి మీద పడడంతో మహారాజు బరువుకి పులి వెన్ను కాస్త విరిగిపోయింది. అది బాధతో అరుస్తూ అటూ ఇటూ దొర్లసాగింది. వెంటనే సైనికులు నడుము విరిగిన పులిని బంధించి మహారాజుని పైకి లేపారు. మహారాజుకు దెబ్బలేమీ తగల్లేదు, కాని భయంతో గజగజ వణికిపోసాగాడు. ఆ తరువాత అంకయ్యతో, నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు పక్కన ఉన్నందుకే నేను బతికి బయటపడ్డాను. నేను ఈ దేశపు మహారాజు మార్తాండవర్మని. నిన్ను ఈ రోజు నుండి మా అంతరంగిక సలహాదారుగా నియమిస్తున్నాను. ఇకపై మీ అదృష్టాన్ని మేము కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నాను.